హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెషు టాక్స్ అండ్ బ్లాగ్స్ 217. బ్లాగ్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో. తీసుకుంది వచ్చి మా కజిన్ సిస్టర్ మ్యారేజ్లో అనమాట. నేను, మా కజిన్ సిస్టర్, మా ఓన్ సిస్టర్ అద్వైత్ చూడండి ఎంత క్యూట్గా. ఈ పిక్ వచ్చి మ్యారేజ్లో, ముందుది వచ్చి నలుగులు అనమాట. సో బుడ్డోడు చూడండి గుండు కొట్టించినాము. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని చెప్పి ఆయన అల్లరి చూడండి అప్పటి నుంచే మొదలు పెట్టేశాడు. మేము మ్యారేజ్ వెళ్ళింది వచ్చి మా కజిన్ సిస్టర్ వాళ్ళ మరిది. సో ఇదనమాట మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ పిక్. మా బుడ్డది చూడండి ఎంత క్యూట్గా ఉందో. విషింగ్ చక్రి అండ్ దీప్తి హ్యాపీ మ్యారేజ్. మ్యారేజ్ అంతా తమిళ సాంప్రదాయాలతో జరిగింది, ఎందుకంటే వాళ్ళు వచ్చి తమిళియన్స్. సో మా కజిన్ సిస్టర్ది వచ్చి లవ్ మ్యారేజ్. కలిసినప్పుడు వాళ్ళ క్యూట్ లవ్ స్టోరీ అనేది వాళ్ళ చేత మీకు చెప్పిస్తాను. సో బుడ్డది మనకి ఎక్కడికి వెళ్ళినా ఈ డ్యూటీ అయితే తప్పదు కదా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది బ్రేక్ఫాస్ట్ సెక్షన్లో పెట్టాను, తినలేదు. సో ఇక్కడ మ్యారేజ్కి వచ్చి ఒక వడ తీసుకొచ్చాను, తనేం తినలేదు. అద్వైత్ ఏమో మా నాన్నతో ఆడుకుంటున్నాను అనమాట. సో పెట్టడానికి ట్రై చేశాను కానీ తినలేదు. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేసే పనిలో ఉంటారు కాబట్టి నార్మల్ కంటే కూడా తక్కువ తింటారు. ఇట్స్ ఓకే, టెన్షన్ పడాల్సిన అవసరం వాళ్ళకి కొత్తగా ఉంటుంది కదా. సో ఆ నేచర్ని ఎక్స్ప్లోర్ చేసే పనిలో ఉంటారు. సో మనం ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, తింటే తింటారు లేకుంటే లేదు. సో ఇక్కడ చూడండి మ్యారేజ్లో అయితే స్టార్ట్ అయిపోయింది. సో వాళ్ళకైతే చాలా సాంప్రదాయాలు ఉంటాయన్నమాట, మనలాగా ఉండదు. వాళ్ళకి అక్షంతలు వేసేది కూడా ఉండదు. సో వాళ్ళ ట్రెడిషన్ డిఫరెంట్గా ఉంటుంది. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ ట్రెడిషన్. బేసికల్లీ నాకు తమిళియన్స్ తమిళ చాలా ఇష్టం. ఎందుకంటే నేను జాబ్ చేసేటప్పుడు చెన్నైలోనే ఉన్నాను కదా ఒక 7 years. సో నాకు తమిళ్ కూడా బాగానే వచ్చు అనమాట, బాగానే మాట్లాడతాను. తమిళ్ వాళ్ళు నాకు బాగా నచ్చేది ఏంటంటే టూ మచ్ వాల్యూ ఇస్తారనమాట ఎవరికైనా కూడాను. సో అది బాగా నచ్చుతుంది. అంటే తెలుగు వాళ్ళు ఇవ్వరని కాదు, వాళ్ళు ఇస్తారని చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి అన్నా చెల్లెలు కూర్చొని సీరియస్గా ఏం చూస్తున్నాను అనుకుంటున్నారా, అదనమాట. డ్రమ్స్ ప్లే అవుతున్నాయి కదా, ఒక 1/2 hour మాత్రం ఇద్దరు కదలకుండా కూర్చొని అవే చూస్తూ ఉన్నారు. సో మా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కూర్చున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ నాకు తమిళ వాళ్ళ నచ్చేది ఏంటంటే కలర్కి అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో వాళ్ళ దృష్టిలో అసలు కలర్ నథింగ్ అనమాట. సో మనకైతే అనుకుంటాం కదా, సో బ్లాక్గా ఉన్నాను వైట్గా ఉన్నాను, వాళ్ళకి అసలు కాన్సెప్టే ఉండదు, నథింగ్ అనమాట వాళ్ళకి అది. సో అది చాలా బాగా నచ్చుతుంది. ట్రెడిషన్స్ అవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ నేనైతే షూట్ చేయలేదు అనుకోండి. సో మ్యారేజ్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. అంతట్టు వాళ్ళకి మెయిన్గా రిసెప్షన్ అనేది చాలా గ్రాండ్గా చేస్తారు మ్యారేజ్ కంటే కూడాను. సో తమిళ్లో ఇది ఇంకోటి అనమాట, ఇంకొక పాయింట్. ఇది నోటీస్ చేసిన దాంట్లో ఇది ఇంకొక పాయింట్. మ్యారేజ్ ముహూర్తం కూడా 9:30 to 10. సో మార్నింగ్ సెక్షనే అయిపోయింది మ్యారేజ్. రీజన్స్ వల్ల మా పిన్ని వాళ్ళు ఇద్దరు లేరు అనమాట. రావాల్సి ఉంది కానీ ఇద్దరు రాలేదు మ్యారేజ్కి. సో అందుకే నేను ఒక్కదాన్నే బోరింగ్గా కూర్చో ఉన్నాము. మా ఫస్ట్ పిన్ని అయితే రాలేకపోయింది, సెకండ్ పిన్ని అయితే మార్నింగ్ వచ్చేసి వెళ్ళిపోయింది అప్పటికి. అనేది మా చెల్లి చందు, మా బుడ్డది చూడండి ఎలా నిద్రపోతుందో హ్యాపీగా. ఆ బుడ్డది రావడం వల్ల మా శ్రేయాంశి పాపకి అయితే ప్రమోషన్ వచ్చి అక్క అయిపోయింది. ఇప్పుడు తను చూస్తుంటే శ్రేయాంశి పాప పెద్దదిలాగా అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. వాళ్ళు ఎందుకు రాలేకపోయారంటే సడన్గా మా బాబాయ్కి ఐ ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పారు. జస్ట్ చెకప్కి వచ్చాం కదా తిరుపతి, కానీ హాస్పిటల్కి వెళ్ళారు. సడన్గా ఆపరేషన్ అనేది షెడ్యూల్ చేశారనమాట, అందుకే సడన్గా రాలేదు. మా బుడ్డది ఎంత క్యూట్గా నిద్రపోతుందో. ఫైనల్లీ ఒక పిక్ దిగేసామన్నమాట. ఇంకా అక్కడతో మ్యారేజ్ కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ టైం వందే భారత్ ఎక్కేసి ఇంటికి వచ్చేసాము. ఆ వ్లాగ్ అన్ని ముందు వ్లాగ్లో చేశాను, చూసి. బయటకు వెళ్ళి ఇంటికి వచ్చారంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డే పెట్టాలి. అందులో మా పిల్లలకి ఇష్టమైన ఫుడ్ ఇది. పిల్లల ఫుడ్ అనేది చూపిస్తున్నాను. ఇది 1/2 cup రైస్, కందిపప్పు, ఇది బాగా వాష్ చేసుకోవాలి 2-3 times. ఇది వచ్చి మిరియాలు, ఒక 3-4 మిరియాలు వేస్తున్నాను. ఇది వెల్లుల్లి వేస్తున్నాను. మన పొటాటో, ఇది చాలా వెయిట్ గెయిన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. పీల్ తీసుకున్నాక బాగా తురుముకోండి, ఎందుకంటే నార్మల్గా బాబుకైతే పీసెస్ కన్నా కట్ చేసుకొని వేసుకోవచ్చు, బట్ నాకు పాప కూడా ఉంది కాబట్టి సో అందుకే నేను బాగా తురుముకుంటున్నాను. తర్వాత పొటాటో కూడా పీల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే సరిపోతుంది. పొటాటో అయితే స్మాష్ అయిపోతుంది కాబట్టి. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు వెజిటేబుల్స్ కూడా చాలా మంచిది కాబట్టి. సో ఇప్పుడు నేను ఫస్ట్గా పొటాటో అనేది కట్ చేసుకున్నాను అనమాట చిన్న చిన్న పీసెస్గా.
స్వీట్ పొటాటో ఇంకా మంచిది, పిల్లలకు చాలా మంచిది స్వీట్ పొటాటో. ఫస్ట్ రేటింగ్ స్వీట్ పొటాటోకి. ఈసారి నెక్స్ట్ టైం మీకు స్వీట్ పొటాటోతో పిల్లలకి రెసిపీస్ చూపిస్తాను. ఇది మనం ఫస్ట్ పొటాటో కట్ చేసుకొని పీసెస్గా కుక్కర్లో వేసేది కాబట్టి నేను ఇలా తురిమేస్తున్నాను అనమాట. క్యారెట్ని తురికి ఒకటేసారి చేసేస్తున్నాను. ఇది అసలు స్మాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చాలా బాగా ఉడికిపోతుంది కుక్కర్లో 3 విజిల్స్ పెట్టంగానే. ఇదైతే కొంచెం టఫ్ అనమాట, ఇది కొంచెం టఫ్ జాబే, కానీ తురుముకుంటే మాత్రం చాలా బాగుంటుంది స్మాష్ చేయడానికి ఈజీగా. సో అలా కొంచెం సేపు కష్టపడి తురివేశాను. తురివేసిన తర్వాత తురిమిన క్యారెట్ తురుము తీసుకొని కుక్కర్లోనే వేసుకోవాలి. సో అలాగా 1 క్యారెట్ తీసుకున్నాను కదా, 1 క్యారెట్ కూడా కుక్కర్లో వేసేసుకొని వాటర్ పోసి లిడ్ క్లోజ్ చేసేసుకొని ఇంకా విజిల్స్ పెట్టుకోవడమే. కొంచెం మెత్తగా రావాలి కాబట్టి పాప కోసం కొంచెం నేను వాటర్ ఎక్కువ పోస్తాను. ఇప్పుడు వాటర్ కూడా నార్మల్ లాగా కాకుండా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి పిల్లలకు కాబట్టి. కొంచెం మెత్తగా రావాలంటే నార్మల్ కంటే కూడా ఒక 1/2 కప్ అనేది వాటర్ ఎక్కువ పడుతుంది. సో వేయండి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో కంపల్సరీ వామ్ అయితే వేస్తాను. కొంచెం జీరా, ఇక మనం మూత పెట్టేసుకోవడమే. ఒక 3 విజిల్స్ వచ్చాక మీకు చూపిస్తాను అయిపోయిన తర్వాత ఎట్లా వచ్చిందన్నది. 3 విజిల్స్ పెట్టాలన్నమాట స్టవ్ మీద. విజిల్ అయిపోయింది, ప్రెషర్ కూడా అయిపోయింది. చూద్దాము. ఇదన్నమాట ఫుడ్. ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి పిల్లలకు కాబట్టి. చాలా హెల్దీ ఇది. 7-8 మంత్స్ పిల్లల నుంచి పెట్టొచ్చు ఎవరికైనా. మేమైతే ఇద్దరికి కూడా 8 మంత్స్ అబౌవ్ నుంచి పెట్టాము పిల్లలకి. ఇది పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇంక ఎక్స్ట్రాగా తాలింపు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం గీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదన్నమాట ఫుడ్, పాప పెడదాము. పాపేం రోజు అలా కుదురుగా కూర్చొని చైర్లో కూర్చొని ఏం తిందండి, రోజు కిందకెళ్ళి తిప్పుతూ పెట్టాలి. సో అక్కడ తిరిగి వచ్చాం కదా, సో అసలు ఏం తినలేదు కాబట్టి బాగా ఆకలిస్తుంది కాబట్టి అక్కడ కూర్చొని ప్రశాంతంగా తింటుంది. ఒక 2-3 మినిట్స్ అలా తింటుంది, మళ్ళీ బయటకు వెళ్ళి తిప్పి పెట్టాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా తింటుంది. సో నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 వీక్స్ అయింది. 2 వీక్స్కి 100 ఫాలోవర్స్ వచ్చారనమాట. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో ఫర్ సపోర్టింగ్ మీ. సో మీరు ఇలాగే దాన్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నేను కంపల్సరీ ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.